పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఉండలేనయ్యా నా యేసయ్యా, ఒక్క క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్యా యేసయ్యా. ప్రేమైన సహోదరి సహోదరులారా, అనుక్షణం దేవునితో ఉండటకై 24/7 గ్రూప్ అనే కొన్ని సంవత్సరాల ముందు దేవుడు మన కోసం నియమించాడు. ఆ గ్రూప్ ద్వారా మనమందరం ఇంకా బ్రతికి ఉన్నాం. ఒకరి కోసం ఒకరికొకరు ప్రార్థన చేసుకునే భాగ్యం మనకు లభించింది. మరి ముఖ్యంగా మరొకసారి ఆ గ్రూప్తో పాటు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క క్షణం దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నాడు అని ఒక గొప్ప ఆ ప్రేరేపణతో జీవించుటకై ఈరోజు ఈ కరుణ జపమాలలో భక్తితో ప్రార్థిస్తాం. లార్డ్, I cannot survive even without a second with your presence. We shall pray that God may give us the grace to realize every second, every minute is His grace. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మనందరి యొక్క ఉద్దేశములను ప్రత్యేకంగా ప్రభువును కర్పిస్తూ ఈ రోజు సాయం సమయం నుండి జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభను కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని దీవించమని ప్రార్థిస్తాం. జాన్ మరియ లారెన్స్ 12వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, అలాగే విలియం అనీషాల జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, లిల్లీ సంతానవరం అనీషాల జీవిత మంచి భాగస్వామి మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సిర్ల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జాన్ మరియ లారెన్స్ 12వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. విలియం అనీషాల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. కె రాజీవ్ రెడ్డి, మేరీ సౌమ్య లత, రోహిత్ రెడ్డిలకు దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా దైవ జ్ఞానం, దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు రోహిత్ రెడ్డి మంచి జీవిత భాగస్వామి, మేరీ సౌమ్య లతకి సుఖ ప్రసవం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని పోయిన సంవత్సరం జరిగినటువంటి అద్భుతం స్వస్థత మహాసభలో ఇలా పలుకుతున్నారు. నా పేరు అతులూరి పుష్పాంజలి. గత సంవత్సరం ఫాదర్ జోస్ వట్టయంకల్ గారిచే నిర్వహింపబడిన స్వస్థత కూటమిలో క్యాన్సర్ 4వ స్టేజ్ నుండి నేను ఉన్నాను. ఫాదర్ గారు కూటమి సమయంలో నా పేరు పెట్టి పిలిచారు. ఈ కూటమి తర్వాత ప్రభువు నాకు స్వస్థత దయచేశారు. నేను ఇంతవరకు ఆరోగ్యముతో ఉన్నాను. ఈ దినం నేను 48వ సంవత్సరంలో ముగించుకొని 49వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాను. దేవుడు దీవెనల కొరకు, అలాగే ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అతులూరి పుష్పాంజలి, చాలా సంతోషం. గడిచిన సంవత్సరం మీకు ఈ విధంగా ఫాదర్ జోస్ వట్టేంగల్ గారి యొక్క వంత్యస్థ ప్రార్థన ద్వారా జరిగిన గొప్ప అద్భుతం బట్టి స్తోత్రం. అలాగే మీ యొక్క 49వ మరి పుట్టిన దినోత్సవం బట్టి దేవుడు ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నిష్విక మొదటి జన్మదినోత్సవ సందర్భంగా ఆ బిడ్డను బట్టి దేవునికి కృతజ్ఞతగా మరియు తల్లి యొక్క దీవెనలు ఆ బిడ్డపై ఉండునట్లుగా కారుణ్యమూర్తి యొక్క కరుణ కొరకు కోరుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు జోకబ్ కుటుంబ సభ్యులు. నిష్విక మొదటి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. యశ్వంత్ 15వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు జెన్కోలో డైరెక్టర్గా పోస్ట్ వచ్చినట్లుగా స్కాట్లాండ్లో నూతన గృహం కొనుటకు దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు వైష్ణవి. యశ్వంత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. శిరోమణి కిరాణా షాప్ అభివృద్ధి వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అగినట్లుగా, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో మంచిగా తీర్ని సాధించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. హీమా తేజాకి నిజామాబాద్ నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా, కిరణ్కి ముంబై నుండి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా, మరి జెస్సీ సుఖప్రసవం ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మిసెస్ ప్రెమిలా జోస్ఫిన్ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ జాక్లిన్ మరియు నవీన్ జాషువా.
అలాగే నిన్నటి దినం మన కెమెరామ్యాన్ మహేష్ త్రివేణి వారి యొక్క పెళ్లి వార్షికోత్సవాన్ని వాళ్ళు కొనియాడి ఉండగా, వారిని ఇక్కడ దేవుడి సేవలో ఉండగా వారు మనసులో హృదయంలో కుటుంబంలో అనుకున్నటువంటి కార్యములన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వాళ్ళకు దయచేయమని, వారి కుటుంబంలో ఉన్నటువంటి 2 కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఇక్కడ వాళ్ళ సేవలో ఉండగా దీవించమని ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాం. మహేష్ త్రివేణి, బిలేటెడ్ విషెస్ ఫర్ బోత్ ఆఫ్ యూ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే మన మధ్యలో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నటువంటి కుమారుడు శ్యామ్ మరియు వాలంటీర్గా పనిచేసిన జ్యోతి, వారు ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. శ్యామ్, జ్యోతి, మీరిద్దరు కలిసి ఇక్కడ సేవ చేస్తుండగా దేవుడు మా కుటుంబాలలో ఏ విధంగా ఈ 2 కుటుంబాలు మహేష్ త్రివేణి, శ్యామ్, జ్యోతిని మా కుటుంబంలో తాత మరి నాన్న చేసిన పుణ్యమునకు మా కుటుంబాన్ని దీవించినట్టు మీ 2 కుటుంబాలను ప్రభు దీవించమని, శ్యామ్, జ్యోతి మీకు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే ఇదే దినమున మీ కుమారుడు గగన్ దీప్ కూడా జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా, శ్యామ్, జ్యోతి, గగన్ దీప్తో పాటు మీకు శుభాకాంక్షలు. గగన్ దీప్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు ఈరోజు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి బ్రదర్ జాన్సన్ గారిని మరియు వస్తున్న ప్రతి బిడ్డను ఈ మొదటి రోజు నుండి స్వస్థత మహాసభను దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏడిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తలుల చర్యలు 17:28. ఆయన యందే మనము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. Acts of the Apostle chapter 17 verse 28. It is in him we live, move and have our being. That's why we pray today that every second we want to be with him to survive. ప్రతి క్షణం ఆయనతో ఉండుటకై, ఆయన కృపతో బ్రతుకుటకై ఈ పాట. మత్తయి 18:14లో ఈ రీతిగా ఈ పసి బాలురలలో ఒక్కడైనను నాశనమగుట
పరలోకమందుండు మీ పిత చిత్తం కాదని తెలుసుకొనుడని యేసు ప్రభు పలికెను. Matthew's Gospel 18:14, it is not your father's wish that even a small baby should not be lost. That's the wish of God. అందరూ బ్రతకాలని, అందరూ బ్రతికి నశించిపోకుండా కృషించిపోతున్న వారిని కూడా ఆయన బలపరిచే దేవుడని, ఆయన కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైనదని పాడుదాం, స్తుతిద్దాం, ఆయన సన్నిధిని వెదకుదాం. ఒక్క క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్యా నా యేసయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్యా నా యేసయ్యా. నశించిపోతున్న నన్ను బ్రతికిస్తున్న దైవమా స్తోత్రం. నశించిపోతున్న నన్ను బ్రతికిస్తున్నావయ్యా యేసు. నశించిపోతున్న నన్ను బ్రతికిస్తున్నావయ్యా యేసు. కృషించిపోతున్న నాలో చేసినవయ్యా యేసు. కృషించిపోతున్న నాలో చేసినవయ్యా యేసు. నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా. నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా. నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
మన జీవితంలో దేవుని ఆలోచనలు, దేవుని కార్యములు, ఈ రెండు కూడా రెండు వాక్యం ద్వారా చదివి వినిపిస్తాను. మొదటిది ఆలోచన, 139వ కీర్తన 17. దేవా, నీ ఆలోచనలు గ్రహించుట ఎంత కష్టము, వాని సంఖ్య అపారమైనది. First we have the thoughts of God, secondly we have the deeds of God. First, Psalm 139 verse 17. O God, how can I comprehend your thoughts about me, about the deed? క్రియల గురించి కీర్తన 92:5. నీ కార్యములు ఎంతో ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంతో లోతైనది. In these words we have both thoughts and deeds of God. O God, how great are your thoughts and deeds about me. Psalm 92:5. కీర్తన 92:5. మతిలేక తిరిగిన మనలను దరి చేర్చిన దేవునికి, శ్రమచేత నలిగిపోతున్నటువంటి మానవులను ఆయన వరమిచ్చి నడిపించే దేవునికి అంకితమై పాడుదాం. మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు. మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు. శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు. క్షమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు. నీ ఆలోచనలెంతో లోతైన నీవేనయ్యా. నీ ఆలోచన ఎంతో లోతైనది నీవయ్యా. నీ తలంపులు ఎంతో మధురము నా యేసయ్యా. నీ తలంపులు ఎంతో మధురము నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎంత గొప్ప ఆలోచన కలిగిన దేవుని ముందు మన ఆలోచనలన్నీ పనికిరాదు. ఆ ఆలోచనలో, క్రియలో మనం నిలబడాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇహలోక అంధకార శక్తులు దైవముచే
వారి మనసులు చీకటి యందు ఉంచబడుటచే వారు దీన్ని విశ్వసింపరు. తమపై ప్రకాశించున్న వెలుగు వారు చూడకుండానట్లు ఆ దుష్టుడు చేయునని 2 కొరింథీ 4:4 పలుకుచున్నది. 2 Corinthians chapter 4 verse 4. Because the dark elements are so much affecting the mind of an unbeliever, he can't even see the light is shining on him. 23వ కీర్తన 8లో Psalm 63 verse 8, నీవు నీ చేతిని నా మీద ఉంచి నన్ను ఆదుకొందువు అని కీర్తనగాడు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు తన చేతిని మన మీద ఉండి ఆదుకుంటాడంట. అపవాది సైతానుడు ఒక సైడు, ఇంకొక సైడు దేవుడు ఆదుకునే దేవుడు. Enemy is attacking, but God, He will keep His hands on us and He will guard us. Psalm 63:8. Amen. దీనినే విశ్వాస యాత్రగా పాటగా పాడుతున్నాం. అపవాది ఆకర్షణలను నీకు దూరం చేయగా యేసు, అపవాది ఆకర్షణలను నీకు దూరం చేయగా యేసు, ఇహలోక శోధనలతో నేను మునిగిపోకుండా యేసు, ఇహలోక శోధనలతో నేను మునిగిపోకుండా యేసు, నీ చేయి నందించి నన్ను కాపాడవయ్యా, నీ చేయి నందించి నన్ను కాపాడవయ్యా, నీదు ప్రేమతో నన్ను దీవించితివి, నీదు ప్రేమతో నన్ను దీవించితివయ్యా, యేసయ్యా 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 దీవించు. అపవాది బాగా ఆడుకుంటున్న లోకంలో దేవుడు తన హస్తం ఉంచుతాడంట. ఆ హస్తం మన మీద వచ్చేటట్టు ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్కొక్క క్షణం ప్రతి విపత్తు నుండి, పాపం నుండి, శాపం నుండి కాపాడుతున్న ఆ దివ్య కిరణాల దగ్గరికి వచ్చి ప్రార్థించే టైం 3 గంటల ప్రార్థన. 3వ గుర్తైన తర్వాత ఎవ్రీడే వీ కమ్ టు ద వింగ్స్ ఆఫ్ జీసస్ అట్ దిస్ టైమ్ 3 o'clock after the third decade.
ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన యేసు ప్రభు కరుణామూర్తి యొక్క భక్తులారా, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మన సెంటర్ యొక్క పండుగ, పెంతెకోస్తు పండుగ జూన్ 8వ తారీఖున ఘనంగా ఈ స్థలంలో జరపబోతున్నాం. అందువలన మీ తల్లిగారు పండుగ, తల్లి ఇల్లు ఇది. అందువలన మీ అందరినీ మొదటిగా ఆహ్వానిస్తున్నాను. అదే టైంలో మనము ఈ పండుగ కోసం నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేయబోతున్నాం. అది మే నెలలో 30వ తారీఖు నుండి జూన్ 7వ తారీఖు వరకు 9 రోజులు నవదిన ప్రార్థనలు జరుగుతాయి. దయచేసి ఆ రోజులలో ఎవరైతే పూజావళిని అర్పించాలో, కరుణ జపమాలను సమర్పించే ప్రార్థించాలో మీ అందరికీ ప్రత్యేకంగా ఇది ప్రత్యేక ప్రకటన. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. There is a special announcement for all of you, the devotees of Divine Mercy. We have a beautiful, wonderful feast day and the feast day of the center, the Pentecost feast, that is on June 8th. And for this we have novena for 9 days, and it starts from May 30th to June 7th. So those who want to offer the mass and also sponsor the program at 3 o'clock during this novena, you are welcome to do so. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. All that I told you, please convey this message to all the people. ఈ నవదిన ప్రార్థనల ద్వారా దేవుడు మనలందరినీ దీవించునుగాక. మన జీవితంలో మనం చేసే ప్రతి పొరపాటును, ప్రతి బొట్టు రక్తం, యేసు రక్తం కడుగుతుందని, పాపములన్నిటిని కడుగునని 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. 1 John 1:7 says, the blood of Jesus Christ washes us from all our sins. ఏది చేసినా, గతములు చేసినా, ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి పాపములు, శిరస్సు నుండి అరికాల వరకు ఉన్న పాప దోషములను అన్నిటినీ కడిగేస్తుందంట. 1 John 1:7 says, the blood of Jesus Christ washes us from all our head to foot. అది ఇప్పుడు జరిగినట్టు చూసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ పాడబోతూ ఉన్నాం. ప్రార్థనతో యేసు రక్తం ప్రవహిస్తున్న దర్శనం చూసుకుంటూ పాడదాం. ఈ లోక సుఖములు నన్ను బందీని చేయగా యేసు, ఈ లోక సుఖములు నన్ను బందీని చేయగా యేసు, నీదు రక్తముతో నన్ను కడిగి రక్షించితివయ్యా యేసు. నీ
త్యాగము ఎంతో ఘనమైన దీవేనయ్యా. నీ త్యాగము ఎంతో ఘనమైన దీవెనయ్యా. నీ చేయుదములెంతో పొగడదగినవయ్యా. నీ చేయుదము ఎంతో పొగడదగినదయ్యా. యేసు 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 దీవించు. భక్తితో మనం విన్నపాలు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇజ్రాయేలును కాపాడువాడు కునికి పాట్లు పడడు నిదురపోడు. కీర్తన 121:4. The Lord who guards Israel, he never sleeps, he never slumbers. Psalm 121:4. అతడు నన్ను పచ్చిక బట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. కీర్తన 23:2. He will lead me to the green pasture, he will lead me to the place of peace. Psalm 23:2. నీ సన్నిధానమున విందునారగించి నా ఆత్మయు సంతృప్తి చెందును, సంతోషముతో పాటలు పాడును. కీర్తన 63:5. In your presence I will dine, Lord, I will receive contentment and I will sing a song of joy for you. Psalm 63:5. ఆ ప్రార్థనతోనే పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించి ముగిస్తాం. నిదురించక కునుకక నన్ను కను పాపగా కాచు యేసు. నిద్రించక కునుకక నన్ను కను పాపగా కాచు యేసు. కాపరివై నన్ను పచ్చిక బట్టులలో నడిపించినావయ్యా యేసు. కాపరివై నన్ను పచ్చిక బట్టులలో నడిపించినావయ్యా
ఆశీర్వాదకరమో దేవా, నీ కృపతో ఆశీర్వాదకరము దేవా, నీ సన్నిధియే నాకు పరమానందమయ్యా, నీ సన్నిధి నాకు పరమానందమయ్యా. యేసయ్యా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణమును తీర్చెదము యేసయ్యా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రైతులందరినీ జూన్ నెలలో ప్రత్యేక ఆశ్రయించిన వేచి ఉన్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1500 రోజులుగా కొనసాగిస్తున్న ప్రోగ్రాం వెనుక పనిచేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశములలో ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన ద్వారా అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో జరుగుతున్న ప్రతి పని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరు గుర్తించని ఆత్మలన్నిటి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒక్క క్షణం కూడా నిద్రపోక కొనుకు తీయక కాపాడుతున్న దేవుని మీద ఆధారపడుతున్న మిమ్మలను రాత్రింబగలు దేవుడు కాపాడి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే దీవించునుగాక. As we have a God who never sleeps nor slumbers, may that Father in heaven, may Jesus love, may the communion of the Holy Spirit bless you now and forever. ఒక్క క్షణమైనా నిన్ను వీడి ఉండలేమయ్యా యేసయ్యా.